నమస్తే, పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. నేను సిరాజ్. నీటి వసతి తోటే కాయ దిగుబడి బాగా వస్తుంది అని అనుకోవడం మటుకు ఒక అపోహ. రైతుకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ రైతుకి గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి గ్రేడింగ్ విధానం. మామిడి ఎప్పుడైతే పంట తెంపుతామో దాన్ని పోస్ట్ హార్వెస్టింగ్ అంటారు. అప్పుడు ఖచ్చితంగా ఒక స్ప్రే చేసుకోవాలి చెట్లకి. అంటే నీటి యాజమాన్యం మనం చెప్పుకున్నట్టుగా నీరు ఆరుతడి పంట విధానంలోనే మామిడికి చేసుకోవాలి. పండ్ల రారాజు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? మామిడికాయ. కానీ ప్రస్తుతం మామిడికాయ సీజన్ కానప్పటికీ మామిడికాయ పంట సాగులో తీసుకోవాల్సినటువంటి కీలక విధానాలు ఏంటి? యాజమాన్య పద్ధతులు ఎలా అవలంబించాలి? మామిడికాయ సాగులో ఎంతవరకు రసాయనాలు యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది? ఇలాంటి అనేక అంశాలతో మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ వ్యవసాయ నిపుణులు పురుషోత్తం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. పురుషోత్తం గారు నమస్తే అండి. నమస్తే అండి. మెగా9 టీవీ చూస్తున్న ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక స్వాగతం. మీకు మా స్వాగతం సార్. ఎందుకంటే మా స్టూడియోకి వచ్చారు రైతులకు సంబంధించినటువంటి కీలక అంశాలని డిస్కషన్ చేయడానికి. ఈ ప్రస్తుతం మామిడికాయ పంట ఏ స్టేజ్లో ఉంది అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం మామిడి కొమ్మ కత్తిరింపులు జరిగి పూత దశకి రావడానికి కొన్ని ప్రాంతాల్లో రెడీగా ఉన్నది. ఎందుకంటే ఈసారి వాతావరణం కూడా చాలా మార్పులు సంభవించాయి. అధిక వర్షపాతం ఉండటం వల్ల కొన్ని జిల్లాల్లో ఇంకా 15-20 రోజుల్లోనే పూత ప్రారంభ దశకు వచ్చే పరిస్థితులు కూడా కొన్ని జిల్లాలు నెలకొన్నాయి అన్నమాట. సో కాబట్టి వాతావరణానికి అనుకూలంగా మన మామిడి సాగు అనేది జరగడం లేదు. అంటే వాతావరణంలో వస్తున్న మార్పులు ఒకటి, తర్వాత ఈ యొక్క అధిక రసాయనాలు వాడటం వల్ల పంట అంటే ఏదైతే మామిడి చెట్లు ఉన్నాయో వాటిలో కూడా కొన్ని మార్పులు సంభవించడం కూడా ఒక కారణం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ యాజమాన్య పద్ధతులు అనేవి ఇప్పటి నుంచే కనుక ప్రారంభిస్తే కనుక రైతులు దిగుబడులు తీసుకునే అవకాశం అనేది చాలా విరివిగా ఉంటుందని చెప్పి నేను ఒక రైతుగా చెప్పదలుచుకున్నాను. ఈ సీజన్లో మామిడి పంటకు ఎంతవరకు నీరు పెడితే ఎంత మోతాదులో అవసరం అంటారు? ఎందుకంటే ఎప్పుడో ఎండాకాలంలో పంట చేతికి వస్తుంది కాబట్టి, అప్పుడు కాకుండా యాజమాన్య పద్ధతుల్లో ఈ సీజన్లో ఎలా అవలంబించాలి? ఒకప్పుడు మనకి ఉగాది పచ్చడి కోసం కూడా మామిడికాయలు వెతుక్కునే పరిస్థితి ఉండేది. గత 8-10 సంవత్సరాల నుంచి శివరాత్రికే మామిడికాయలు మార్కెట్కి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇది ఒకటి చాలా గమనించాల్సిన అంశం అన్నమాట. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించుకుంటే, కొన్ని రసాయనిక ఎరువుల నుండి లేకపోతే కొన్ని ప్రక్రియ ఏదైతే మనకి ఈ యొక్క సంబంధించిన పూత దశ ఎర్లీగా రావడానికి సంబంధించిన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసే కొన్ని పదార్థాలు కూడా రావడం వల్ల ఈ యొక్క పంట చాలా ఎర్లీగా రావడం జరుగుతుంది అనమాట. అంటే ఫిబ్రవరి నెలలోనే మనకి మామిడికాయలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది అంత శ్రేయస్కరం కాదు. ఏదైతే పంట మనం ఒక మామిడి చెట్టు నాటినట్టయితే దాని 5వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు తీసుకునే అవకాశం ఉన్నదో, దాన్ని ఇటువంటి రసాయనాలు వాడటం వల్ల 5వ సంవత్సరం మొదలుకొని 10-15 సంవత్సరాలకే ఆ యొక్క చెట్టు పంట కోల్పోయే ప్రమాదానికి వచ్చే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఎలాగో సీజన్ మనకి గడిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం జూన్ నెల, జూలై నెల తర్వాత కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. చాలామంది రైతులు ఈ కొమ్మ కత్తిరింపు ప్రక్రియని చేపట్టడం లేదు. ఎందుకంటే కొమ్మ కత్తిరింపు అనేది చాలా ముఖ్యం. అది ఏ పంటకైనా కానీ అవసరమే. మామిడికైతే ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి అవసరం అన్నమాట. మనం సరైన దిగుబడులు సాధించాలి అంటే కొమ్మ కత్తిరింపు చేయాలి. అంటే ప్రూనింగ్ విధానం అంటాం దీన్ని. ఈ ప్రూనింగ్ విధానం అనేది చాలామంది తోటలు పెట్టిన నుంచి కూడా అవలంబించినటువంటి, అంటే 30-40 సంవత్సరాల చెట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు ప్రూనింగ్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ ప్రూనింగ్ విధానం అనేది తెలుసుకోవాలి, అలాగే చేయించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి కొంతమంది రైతులు ప్రూనింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రూనింగ్ అనేది మనం జూన్ నెలాఖరు నుంచి మొదలుకొని జూలై, ఆగస్టు వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది దాని గురించి అవగాహన లేటుగా తెలుసుకోవడం వల్ల కొంతమంది సెప్టెంబర్, అక్టోబర్లో కూడా చేసుకుంటున్నారు. సో కాబట్టి కొమ్మ కత్తిరింపు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత నీటి యాజమాన్య పద్ధతి. ఇప్పుడు నీటి యాజమాన్యం అనేది ప్రస్తుతానికి ఎటువంటి అవసరం లేదు మనకి. చాలామంది ఇప్పుడు నీరు ఎందుకు కడుతున్నారు అంటే కాయ ఊరటానికి నీళ్లు కట్టే పరిస్థితికి వచ్చిందనమాట.
అసలు మామిడి అనేది ఒక బెట్ట రకం. ఏదైతే దానికి ఎక్కువ ఆరుతడి పంట ఏ విధంగా ఉంటుందో అలాగే మామిడి కూడా ఉంటుంది. వర్షాధార పంటగానే మామిడి ఒకప్పుడు సాగు చేసేవాళ్ళు ఎర్ర నేలల్లో. కానీ ఇప్పుడు డ్రిప్ విధానం వచ్చిన తర్వాత దానికి కూడా బాగా నీరు వదులుతున్నారు. తర్వాత కొంతమంది ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కూడా నీళ్ళు అందిస్తున్నారు. కాయ ఊరటానికి నీళ్లు కట్టే పరిస్థితి కొంతమంది రైతులు వచ్చారనమాట. కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పద్ధతి. ఎందుకంటే సరైనటువంటి దిగుబడి తీసుకోకపోగా ఒక మొక్క పరిస్థితి కూడా రోజు రోజుకి దిగుబడులు అనేవి తక్కువైపోతాయి అన్నమాట. కాబట్టి రైతులు ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడు ఉన్నటువంటి మామిడి చెట్లకి ఎటువంటి నీటి వసతి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎప్పుడు కావాల్సిందంటే పూత వచ్చే ముందర, అది కూడా 10-15 రోజులకు ఒకసారి చొప్పున 2 సార్లు నెలలో 2 సార్లు చేసుకోవాలి. అది కూడా నవంబర్ డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఒక తుఫాన్ల నుంచి కూడా వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి నీటి వసతి లేకపోయినా కానీ వర్షాల వల్లనే మనకి 10-15 రోజులు తేమ శాతం ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద సమస్య కాదు. నీటి వసతి తోటే కాయ దిగుబడి బాగా వస్తుంది అని అనుకోవడం మటుకు ఒక అపోహే. వీలైనంత వరకు నీరు తక్కువ పెట్టుకోవడంలోనే దిగుబడి కూడా బాగా వస్తుంది అన్నమాట. కాబట్టి రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. కొంతమంది రైతులు అంటే ఈ యొక్క ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్లో ఏవైతే మామిడి తోటలు ఉన్నాయో వాటికి ఉన్నటువంటి మేనేజర్ ఉంటారు ఒక ఫామ్ హౌస్కి. అతనికి కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే అన్ని చెట్లకి పెట్టినట్టుగానే ప్రతి 5 రోజులకి 7 రోజులకి ఒకసారి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన పూత నిలబడకుండా రాలిపోయే పరిస్థితికి ఉందన్నమాట. కాబట్టి నేను ఈ యొక్క రైతాంగానికి కానివ్వండి, అలాగే పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ ఉన్న మేనేజర్లకు కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే దీని మీద అవగాహన అనేది చాలా ముఖ్యం. మీకు ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా కానీ మమ్మల్ని నేరుగా సంప్రదించినా కానీ మేము దీనికి సంబంధించిన ఫామ్ కన్సల్టెన్సీ కానివ్వండి, తర్వాత ఎటువంటి ఎరువులు వాడాలి, సేంద్రియ ఎరువులు ఏ విధంగా వాడాలి, తర్వాత పిచికారీలో రసాయనాల పాత్ర ఎంతవరకు తగ్గించుకోవచ్చు అనే విషయాలు కూడా మేము వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అడిగిన విధంగా నీటి యాజమాన్య పద్ధతులు సరైన పద్ధతిలో పాటిస్తేనే దిగుబడి కూడా మనం తీసుకునే అవకాశం ఉంది, ప్రత్యేకంగా మామిడిలో. రెండోది ప్రూనింగ్ విధానం ఉన్నారు, కొమ్మల కత్తిరింపు విధానం. సో దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు కొమ్మ కత్తిరింపు అనేది చాలా వరకు కొంతమందికి ట్రైనింగ్ ఉంటుంది దీని మీద. మనకి ఉద్యాన శాఖ అధికారులు కూడా అప్పుడప్పుడు ఈ ప్రూనింగ్ విధానం మీద కొంత ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మనకి జిల్లా ఉద్యాన శాఖ అధికారితోటి మనం సంప్రదించినట్టయితే మనకి ఉన్నటువంటి సొసైటీస్ ద్వారా కానివ్వండి, లేకపోతే రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఫెడరేషన్స్ ద్వారా కానివ్వండి ఒక ప్రోగ్రాం ట్రైనింగ్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. లేని పక్షాన కొంతమంది ఈ యొక్క కొమ్మ కత్తిరింపు కార్యక్రమాలతోటి రాయలసీమ కర్నూలు జిల్లా ప్రాంతం నుంచి అలాగే గుంటూరు జిల్లా నుంచి కొంతమంది రైతులు కూడా వచ్చి బాగానే ప్రూనింగ్ చేస్తున్నారు. ఈ ప్రూనింగ్లో ముఖ్యంగా ఏంటంటే మొక్కకి లోపల భాగాన ఉన్నటువంటి కొమ్మలు కత్తిరించుకోవాలి. ఏదైతే కొమ్మ లోపల పక్షాన పెరుగుతుంటుందో దాన్ని కత్తిరించుకోవాలి. చాలామంది రైతులు దగ్గర దగ్గర 1 మీటరు 2 మీటర్లు ఉన్న కొమ్మలు కూడా కత్తిరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి వాళ్ళు ఒప్పుకోరనమాట. ఇంత పెద్ద కొమ్మ దీన్ని కత్తిరిస్తే చెట్టు ఇదైపోతుంది అని చెప్పి బాధపడుతుంటారు. కానీ అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడైనా కానివ్వండి మనకి ఒక మొక్క కెనోపీ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. ఇట్లా ఈ పక్షాన నుండి లోపల కొమ్మలు కనుక బాగా పెరిగినట్టయితే సరైనటువంటి సూర్యరశ్మి రాక మనం ఏదైనా పిచికారీ చేసినా కానీ మీరు మందులు అది పూర్తిగా ఆకులకి కొమ్మకి పట్టకపోవటం వల్ల మీకు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి తర్వాత ముఖ్యంగా ఏదైతే కాయ సైజు పెరగడానికి మనకి సూర్యరశ్మి ఎంత ముఖ్యమో అది కూడా కొన్ని మామిడి పండ్లకు అందకపోవటం వల్ల అవి కూడా సైజులో చిన్నగా ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు కొమ్మ కత్తిరింపు అనేది జూలై ఆగస్టు నెలలో చేసుకోవాలి. లేని పక్షంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ముఖ్యంగా కొమ్మలు లోపల నుంచి ఏవైతే పెరుగుతున్నాయో అవన్నీ కత్తిరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది, అది చేసి తీరాలన్నమాట. కాబట్టి రైతాంగం ఏదైతే మామిడి చెట్లలో ఇప్పటివరకు కొమ్మ కత్తిరింపు చర్యలు చేపట్టలేదో వాళ్ళందరూ కూడా ఒకసారి కొమ్మ కత్తిరింపు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దిగుబడి కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను ఒక రైతుగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి పురుషోత్తం గారు, ఈ మధ్య కాలంలో కల్తారా మందు వాడకం దీనికి సంబంధించి కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి ఇష్యూ మనం చూస్తున్నాం. సో దీనివల్ల ప్రభావాలు ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఇది చాలా హానికరం అండి.
ఒక మొక్కలకైతే 5-6 సంవత్సరాలు ఏ తోటలో అయితే ఇది వాడతారో పూర్తిగా దిగుబడులు ఆగిపోయే పరిస్థితికి వస్తుంది అనమాట. పూర్తిగా అంటే ఇది ఒక హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. ఈ యొక్క కల్రారా అనేది ఈ మధ్యకాలంలో విరివిగా వాడుతున్నారు. మొదటగా కృష్ణా జిల్లాలో దీన్ని ప్రవేశం జరిగింది, దాని తర్వాత ఖమ్మం జిల్లాలో. ఈ ఖమ్మం కృష్ణా జిల్లాలో గత 6-7 సంవత్సరాల నుంచి ఇది వాడుతూ విస్తృతంగా ఎక్కువ ఏంటంటే రైతాంగం ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి తోటని లీజుకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరైతే లీజ్ తీసుకుంటున్నారో వాళ్ళు మార్కెట్కి ఎర్లీగా రావాలి అంటే ఈ యొక్క హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేస్తే పూత 2 నెలల ముందుగా వస్తుంది, దాని నుంచి పంట దిగుబడి మార్కెట్ కంటే 2 నెలల ముందరగా వస్తుంది, రేటు బాగా ఉంటుంది, ₹1,00,000 టన్ను వరకు పలికే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కల్రారా వినియోగం బాగా చేస్తున్నారు అన్నమాట. ఇది చాలా దుష్ప్రభావం. అలాగే ఈ యొక్క కల్రారా వాడినటువంటి మామిడి పండ్లు తిన్నటువంటి మనకు కూడా చాలా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి అన్నమాట. ముఖ్యంగా స్త్రీలలో వాళ్ళ ఒక ఋతుక్రమం ఏదైతే ఉంటుందో అది కూడా ఇన్బ్యాలెన్స్ అయ్యే పరిస్థితికి వస్తుంది. చాలా చాలా అంటే చాలా అన్నమాట. ఆరోగ్యం మీద ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దయచేసి రైతులు తమ పొలాల్లో ఎవరైతే ఈ యొక్క లీజుకి తీసుకున్న వాళ్ళు ఈ కల్రారా వాడుతున్నారో వాళ్ళని నిరోధించమని చెప్పాలి. లేదా అంటే మీరు ఒక తోట ఏదైతే మీరు 20-30 సంవత్సరాల పాటు దాని మీద ఆదాయం పొందాలి అని అనుకుంటున్నారో అది పూర్తిగా 6-7 సంవత్సరాల తర్వాత మీకు ఎటువంటి దిగుబడులు రావని చెప్పి ఈ యొక్క మన మెగా 9 టీవీ ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం. మామిడి పండ్లకు సంబంధించిన ఉత్పత్తిలో దిగుమతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక దాదాపు 3 లక్షలు, తెలంగాణలో 1 లక్షకు పైగా హెక్టార్లలో పంట దిగుమతి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంతున్న ప్రతి ఏడాదికి హెచ్చు తగ్గులు చాలా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఈ వ్యత్యాసానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా వ్యత్యాసం అనేది దిగుబడుల్లో ఒకటి. ఈ యొక్క దిగుబడులు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వాతావరణ ప్రభావం మీద ఆధారపడింది, రెండోది ఏంటంటే స్వయంగా మనంతటా మనం అధిక రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడటం కూడా ఒక కారణం అనమాట. ఇప్పుడు పండిన పంట ఏదైతే ఉందో దాన్ని ఒకేసారి తెంపాల్సిన పరిస్థితికి వచ్చింది రైతుకి. అంటే ఏదైతే మనం థిన్నింగ్ అనేది కాయ సైజుని బట్టి తెంపి 2 దఫాలుగా 3 దఫాలుగా ఒకప్పుడు మార్కెట్కి తీసుకొచ్చేవాళ్ళు. అట్లాంటిది కాకుండా ఇప్పుడు రసాయన ఎరువులు తర్వాత పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల పంట మొత్తం ఒకటేసారి అంటే పక్వానికి వచ్చిన కాయ 300 నుంచి 350 గ్రాముల కాయతో పాటుగా 100 గ్రాములు 150 గ్రాముల కాయ కూడా తెంపేస్తున్నారు అనమాట. అంటే పంట వ్యవధి కాలం ఉన్నప్పటికి కూడా ఒకేసారి తెంపి మార్కెట్కి తీసుకురావడం వల్ల సరైన ధర రావడం లేదు రైతులకి. తర్వాత రేటులో వ్యత్యాసం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం మామిడి సీజన్ పెద్దగా క్రాప్ లేదు అని చెప్తున్నాం కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా దిగుబడి అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. కాకపోతే ముఖ్యంగా మనకి ఏప్రిల్ 15 నుంచి మే 15 ఒక నెల రోజులకు వచ్చేసరికి పంట దిగుబడులు బాగా ఉండటం వల్ల మార్కెట్కి కూడా అరైవల్స్ అనేవి బాగా రావటం వల్ల మన దగ్గర పండేటటువంటి మామిడి పంట ఇరు తెలుగు రాష్ట్రాల్లో పండినటువంటి పంట 70 నుంచి 80% ఉత్తర భారతదేశానికి ఎగుమతి జరుగుతుంది. సో ఉత్తర భారతదేశానికి ఎగుమతి జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మామిడి సీజన్ వస్తుంటుందో అదే టైంలో కొన్ని ఏరియాల్లో ఈ యొక్క కమలాకాయ అనండి, సంత్రా ఇటువంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తుంటాయి అన్నమాట. సో దానికి దీనికి కంపారిటివ్గా రేటు కూడా ఒక్కోసారి మనకి ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మామిడి ఒకప్పుడు ఏదైతే రుచికరంగా ఉండి క్వాలిటీ ఉండేదో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే విరివిగా నీరు కట్టడం, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం అనేది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. తర్వాత కాయ పక్వానికి రాకముందే తెంపి దానికి ఏదైతే ఇప్పుడు పండటానికి సంబంధించినటువంటి ఈ ప్యాకెట్స్ వస్తున్నాయి అన్నమాట, ఎథిలిన్ ప్యాకెట్స్, అది 2-3 ప్యాకెట్లు వేసి పండించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతున్న తప్పు అంటే రైతు క్షేత్రస్థాయిలో మొదలుకొని మార్కెటింగ్ చేసే వాళ్ళ ఒక ఆశకి ఆరోగ్యాన్ని మనం ప్రజలు దెబ్బతీస్తాం అన్నమాట. కాబట్టి దీన్ని మనం పక్వానికి రాకముందే దాన్ని ఎలా తీసుకురావాలి, పక్వానికి దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ మందులు ఏదైతే ఉందో బయోస్టిమ్యులెంట్స్ వాడటం అనేది తగ్గించుకుంటే కనుక నాణ్యమైనటువంటి పంట దిగుబడి వస్తుంది. అలాగే రైతుకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ రైతుకి గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి గ్రేడింగ్ విధానం, గ్రేడింగ్ సరిగ్గా లేకపోవటం అనే. ఇప్పుడు వాళ్ళు ఏదైతే 18-20 కిలోల క్రేట్స్లో మార్కెట్కి తీసుకొస్తారో అందులో అన్ని రకాలు వేస్తారు. కేజీకి 3 వచ్చే కాయలు ఉంటాయి,
కేజీకి 6-7 కాయలు ఉంటాయి. అన్నీ మిక్స్ చేయడం వల్ల వాళ్ళకి సరైనటువంటి ధర రావడం లేదు మార్కెట్లో. కాబట్టి రైతు కూడా కొద్దిగా గ్రేడింగ్ విధానంలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క హెచ్చుతగ్గులు అనేది ప్రతి సంవత్సరం మార్కెటింగ్ విధానంలోనే ఈ యొక్క సమస్య ఉంది. దాంతోపాటుగా రైతు కూడా కొంత ఎర్లీగా మార్కెట్కి తీసుకురావడం అనేది కూడా ఒక కారణంగా నేను చెప్పదలుచుకున్నాను.